హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్ఆర్ కలెక్షన్స్. అండ్ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ మీకు 15 డేస్కి ఒకసారి గివ్ అవే ఇస్తానని తెలుసు కదా. సో ఈ గివ్ అవే గిఫ్ట్ అనేది ఇది లాస్ట్ గివ్ అవే విన్నర్ది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళది వర్క్ వేయడం అయిపోయింది, ఇంకా వాళ్ళకి సెండ్ చేయాల్సింది ఉంది. యాక్చువల్గా వీడియో పోస్ట్ చేసే టైంకి వాళ్ళకి రీచ్ అయిపోతుంది అనుకుంటున్నాను నేను. ఈ 4-5 డేస్ నుంచి నేను ఇంటి దగ్గర లేకపోవడం వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేస్తలేను. సో దానివల్ల లేట్ అయిందండి. వీడియో తీసి 1 వీక్ అవుతుంది, బట్ పోస్ట్ అనేది ఇప్పుడు ఈరోజు చేస్తున్నాను నేను. ఆల్రెడీ రిసీవ్ అయింది అనుకుంటా కస్టమర్కి బ్లౌజ్ కూడా, అంటే గివ్ అవే విన్నర్కి, కస్టమర్ కాదండి. ఓకేనా. నేను చెప్పాను కదా మీకు మినిమం 7 to 6 to 800 మధ్యలో ఉన్న గివ్ అవే గిఫ్టే ఇస్తానని చెప్పేసి. ఇది వచ్చేసి కొన్ని గోల్డ్ బార్డర్ వచ్చిన శారీస్కి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇది అట్లాంటి బ్లౌజ్ పీస్ అయితే వేశాను. కొంచెం కలర్ అనేది మీకు వీడియోలో చాలా లైట్గా డిఫరెంట్గా కనిపిస్తుంది, బట్ యాక్చువల్లీ కలరు మీరు మధ్యలో నేను వస్తుంది చూసినా ఆ కలర్ అనమాట. ఇది ఎందుకో వీడియోలో ఇలా కనిపిస్తుంది, బట్ ఇది కాదు కలరు. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాంగో డిజైన్. ఇది చూడడానికి సింపుల్ వర్క్ అయినా టైం అనేది ఎక్కువ తీసుకుంటుందండి. ఈ బ్లౌజ్ టైం అయితే చాలా టైం పట్టింది. బూటీస్ కూడా వేసాను, ఇలాగా 2 కలర్స్ బూటీస్ వేసి కస్టమర్కి అయితే ఇవ్వడం జరిగింది. మీరు కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే లైక్ కొట్టాలి, వీడియోని షేర్ చేయాలి. మీ లైక్ నెంబర్ ఎంత వచ్చిందో అది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను బ్లౌజ్ కలర్ యాక్చువల్ కలర్ ఇదండి బ్లౌజ్ది. సో ఇలా వస్తుందన్నమాట. సో కలర్ చూపించడానికి ట్రై చేస్తున్నా, బట్ వీడియోలో ఎంత ట్రై చేసినా అలాగే కనిపిస్తూ ఉన్నది. ఇది మన నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి కస్టమర్ది. ఇది శారీలో వచ్చిన బ్లౌజే వేసుకున్నారు కస్టమరు. నేను అన్నాను వద్దు అని చెప్పేసి, బట్ వాళ్ళు అన్నారు బ్లౌజెస్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, శారీలో వచ్చినాయి, ఏం పర్లేదు, నాకు శారీలో వచ్చిన బ్లౌజ్ పైననే వేయండి అని చెప్పారు. సో అందుకనే నేనైతే శారీలో వచ్చిన బ్లౌజే వేశాను. ఇక్కడ వచ్చేసి ఇవి హ్యాండ్స్ వచ్చేసి శారీ కలర్ యూజ్ చేసిన, ఎందుకంటే ఆల్రెడీ సిల్వర్ అంతా బార్డర్ ఉంది కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము. సిల్వర్ ఆల్రెడీ మళ్ళీ సిల్వర్ వేస్తే అందులో కలిసిపోతుంది కాబట్టి నేను శారీ కలర్ యూజ్ చేశాను. బూటీస్ అడిగారని చెప్పేసి, యాక్చువల్గా ఈ బూటీస్ డిజైన్కి ఉన్నాయి, మనం ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ బూటీస్ వద్దు అనుకుంటే మనం తీసేయచ్చండి. చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది వర్క్ అనేది. అండ్ మగ్గం లుక్ వస్తుంది, అది కూడా కట్ వర్క్లో అండి. స్టోన్స్ అలాగా పెట్టిన తర్వాత మంచి మగ్గం లాగా కనిపిస్తుంది అనమాట. మనకు చూడడానికైతే సేమ్ టు సేమ్ మగ్గమా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది కూడా మళ్ళీ ఇప్పుడు కట్ వర్క్ అనేది ట్రెండింగ్లో ఉంది కదా, అలాగా. ఇలా మీరు శారీలో ప్లెయిన్ క్లాత్ వస్తే వేయించుకోండి, పర్లేదు. కానీ శారీలో ఇట్లా బార్డర్స్ ఉన్నప్పుడు ఈ వేరే క్లాత్ తీసుకొని వేసుకోవడమే బెస్ట్ అండి. చూసిరు కదా, అంత వర్క్ వేసినా మనకేం కనిపించదు. దీనికంటే ఇంకా మనం ప్లెయిన్ కుట్టించుకోవడం బెస్ట్, నా ఉద్దేశం అండి అది. ఓకేనా. బట్ కస్టమర్ ఇష్టాన్ని మనం ఏం అనలేం కాబట్టి కస్టమర్ చెప్పినట్టుగా నేనైతే వేసేసాను, ఇచ్చేసాను తనకి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక శారీ బ్లౌజు. ఇవన్నీ కూడా ఓకే కస్టమర్ బ్లౌజెస్. తను మొత్తం శారీలో వచ్చిన బ్లౌజెస్లోనే వేయించుకున్నారు. ఇది కూడా కాపర్ బ్లూ మిక్సింగ్లో ఉంది. సో ఇది మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి నేను డిజైన్స్ అన్నీ కూడా చూపించిన తర్వాత వాళ్ళే సెలెక్షన్ చేసుకున్నారు. అండ్ కొంచెం తక్కువలో 1000 బిలోలో కావాలి అంటే ఇలాంటి డిజైన్స్ యూజ్ చేసుకోవచ్చు, బాగుంటాయి. అండ్ శారీలో వచ్చేసి కాపర్ సిల్వర్ బ్లూ ఉందండి. సో కొంచెం కాపర్ హైలైట్ చేసిన, ఇక్కడ కాపర్ హైలైట్ చేసి బార్డర్లో. అండ్ హ్యాండ్స్లో చూసినట్లయితే మనకు హ్యాండ్స్ వచ్చేసి సేమ్ టు సేమ్ ఇంతకుముందు బ్లౌజ్ లాగానే సిల్వర్ బ్లూ మిక్సింగ్లో ఉన్నాయి. ఇక్కడ నేను కింద బార్డర్ అనేది తీసేసాను, ఇలాగా ఈ బార్డర్ తీసేసి ఆ మిడిల్లో ప్లెయిన్ వచ్చిన ప్లేస్లో వేసాను. ఇది వచ్చేసి ఆ పైకి బూటీస్ కూడా వేసాను ఇలాగా, ఎందుకంటే కస్టమర్ ఇక చాయిస్ అన్నమాట. ఒకవేళ కింద బార్డర్ పెట్టుకొని ఇలా పైన డిజైన్ పెట్టుకున్నా, లేదు నేను వేసిన డిజైన్ నుంచి పైకి పెట్టుకున్నా కానీ వాళ్ళకి ఒక హ్యాండ్ లాగా ఇట్లా సెట్ చేసి వేశాను అనమాట. నేనైతే కస్టమర్కి ఏం చెప్పాను అంటే, ఈ బ్లూ కింద బార్డర్ కటింగ్
కింద బార్డర్ తీసేసి పైన నేను వర్క్ వేసినంత మందం స్టిచ్చింగ్ చేసుకోమని చెప్పాను. అండ్ శారీలో కాపర్ వచ్చిందని చెప్పాను కదా, కాపర్ అనేది బ్లూ అనేది హైలైట్ చేశాను. సిల్వర్ పైన కాబట్టి సిల్వర్ కనిపించదు కాబట్టి నేను కాపర్ హైలైట్ చేసినా అనమాట. చూడ్డానికి నిజానికి బ్లౌజ్ పైన వర్క్ ఏం కనిపించట్లేదు, బట్ మీరు అయితే ఎప్పుడైనా వర్క్స్ వేయించుకోవాలంటే ప్లెయిన్ క్లాత్ మీద వేయించుకోండి. ఒక డిజైన్ వచ్చేసి ఇదండి, కట్ వర్క్. ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్ పైన ఈ డిజైన్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ శారీకి మ్యాచింగ్ వేసానండి. టోటల్గా జెరీ యూజ్ చేశాను. అండ్ దీంట్లో కొత్తగా ఏంటంటే బూటీస్ యాడ్ చేశానండి. న్యూ ఇట్లా బూటీస్ అనేది మగ్గం లుక్ వచ్చే బూటీస్ బాగున్నాయి. సో ఇవైతే వేరే డిజైన్ ఇవి బూటీస్ అయితే యాడ్ చేసిన, దానివల్ల ఇంకా లుక్ వచ్చిందని చెప్పొచ్చు మీరు చూసినట్లయితే. సో ఇలాగా కట్ వర్క్ అండ్ ఫ్రంట్ వస్తుంది ఇలాగా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇది చూడండి, ఇలా వస్తాయి హ్యాండ్స్. యాక్చువల్గా హ్యాండ్స్ అయితే 9.5 ఉన్నాయండి. సో నేను ఎక్స్ట్రా ఫ్లవర్స్ అయితే వేసాను. మనం ఇది కటింగ్లో తీసేయచ్చు, లేదంటే యూజ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, బాగుంటుంది అనమాట. కింద ఫ్లవర్స్ పైన ఫ్లవర్స్ లాగా, ఓకేనా. అది కటింగ్లో తీసేసిన 10 వచ్చినా సరే ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, బోడీగా లేకుండా ఉంటుందని వేసాను అట్లాగా. కటింగ్లో తీసేసుకోవచ్చు, లేదంటే ఉంచేసుకోవచ్చు, మన సైజుని బట్టి వేసుకోవచ్చు అలాగా. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ చూడండి, ఇది కూడా సారీలో వచ్చిన బ్లౌజే. ఈ 4 బ్లౌజెస్ కూడా ఒకే కస్టమర్ అన్నమాట. సో ఇది వచ్చేసి మాత్రం వాళ్ళ అత్తమ్మదని చెప్పారు. సో దీనికి మీరు వేరే క్లాత్ యూజ్ చేసినా పర్వాలేదు, కానీ నాయి మాత్రం సారీలో వచ్చిన బ్లౌజెసే వేసేయండి అన్నారు. సో అందుకనే అలాగే వేశాను. ఈ సారీ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి. అండ్ ఈ యొక్క చీర వచ్చేసి ఇదండి, మీరు చూసినట్లయితే చీర ఇలా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి పింక్ ఇట్లాగా యాడ్ అయింది కాబట్టి నేను ఈ పింక్ అయితే యాడ్ చేసిన, మెజంతా పింక్ అంటాం కదా అది. సో చూసిండ్రా, కొంచెం ఈ కలర్ కాంబినేషన్లో వేసాను వర్క్ అయితే. అండ్ మనం ఎంత వర్క్ వేసినా ఈ టిష్యూ పైన ఆల్రెడీ గోల్డ్ టిష్యూ, మీకు అంటే గోల్డ్ అనేది ఫుల్ ఆల్ ఓవర్ ఉంది కాబట్టి మనం ఎంత వర్క్ వేసినా యాక్చువల్గా అస్సలు బాగా కనిపించదండి మీరు చూసినట్లయితే. సో బట్ కస్టమర్ ఏమన్నారు కాబట్టి నేనైతే వేసేసాను అనుకోండి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ శారీకి మీరు చూసినట్లయితే ఈ కలర్ పైన ఇంకా వర్క్ వేస్తే ఇంకా హైలైట్ అయిపోయేది మీరు చూసినట్లయితే. అండ్ దీనికి వచ్చిన హ్యాండ్స్ నేను ఎలా వేసానంటే, హ్యాండ్స్ ఒక విధంగా బాగానే ఉన్నాయి అనుకోండి. బ్లూ కలర్ పైన ఈ వర్క్ వేయడం వల్ల మంచిగా కనిపిస్తుంది చూడడానికి. సో ఈ బార్డర్ ఇలాగే ఉంచేసుకుంటారంట. ఈ బార్డర్ పైన వర్క్ వేయమన్నారు. అంటే బార్డర్ పైన వర్క్ వస్తుంది. ఇప్పుడు ఇలాగే ట్రెండింగ్‌లో ఉంది కదా, నేను కొంచెం స్టోన్స్ హెవీగా పెట్టేసి హైలైట్ చేసినా అనమాట. ఇలాగా వర్క్ అయితే బాగుంది కదా. ఇది లైన్స్ లాగా పైకొస్తది, ఇక్కడ షోల్డర్ పైనకొస్తది మనకి. చాలా బాగుంది వర్క్. వీటి కాస్ట్‌లు మీకు కావాలి అంటే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అనేది నేను వాట్సాప్‌లో మీకు షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ డిజైన్ మీకు ఫస్ట్ నేను ఒక బ్లౌజ్ చూపించాను కదా గివ్ అవే కోసం, అదే కలర్ అండి. బట్ మీకు కలర్ అయితే కనిపించట్లేదులేండి వీడియోలో, డిఫరెంట్‌గా కనిపిస్తుంది మీరు చూసినట్లయితే. అండ్ ఇంకా దీనికి స్టోన్స్ ఇట్లా ఏం పెట్టలేదు. స్టోన్స్ అయితే పెట్టేది ఉందండి ఇక్కడ. స్టోన్స్ పెట్టకుండానే ఇంత బాగుంది చూడండి, సింపుల్‌గా వర్క్ ఇలాగా. హ్యాండ్స్ కూడా హెవీ బూటీస్ వచ్చేసి ఇలా ఉంది మీరు చూసినట్లయితే. ఇది బ్లౌజ్ అనేది చాలా లైట్‌గా కనిపిస్తుందండి. కాకపోతే మీకు ఇది వచ్చేసి చాలా డార్క్ ఉంది కలరు. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇంకా డార్క్ ఉందండి, ఇది కూడా కాదు, ఇంకా డార్క్ ఉంది. బట్ లైట్‌గా కనిపిస్తుంది. ఇది ఓకే అండి. సో మీకైతే సింపుల్‌గా డిజైన్ అయితే ఇదిగోండి ఇలా ఉంది చూసారా, ఇంకా డార్క్ ఉంది. బావుందండి వర్క్. ఈ గోల్డ్ కలరు మనకు ఓల్డ్ సారీస్ 10 ఇయర్స్, 12 ఇయర్స్ బ్యాక్ పెళ్ళైన వాళ్ళుంటారు గదా, వాళ్ళకైతే బాగా తెలిసుంటది. ఓల్డ్ సారీస్‌కి ఈ బార్డర్ కాంబినేషన్‌లోనే సారీస్ ఎక్కువగా వచ్చాయన్నమాట. సో వాటికి ఈ కలర్ అయితే బాగా సూట్ అయితది. ఓల్డ్ సారీస్‌కి గూడా మనం వర్క్స్ వేసుకోవచ్చు. అండ్ ఈ సారీ కూడా నా దగ్గరుంది. నేను దేనికోసం వేశాననేది గూడా మీకు చూపిస్తాను. మీరు చూసినట్లయితే ఇది రెడ్ కలర్ సారీ అండి.
సో, ఈ శారీకి మ్యాచింగ్ అయితే నేను వర్క్ అయితే చేశాను ఇలాగా. ఓకేనా? ఇది కూడా సేమే కనిపిస్తుంది. సేమ్ కాకపోతే ఇది డార్క్ ఉందండి. బాగా డార్క్ ఉంది. వీడియోలో లైట్‌గా కనిపిస్తుందండి. ఇంక దానికి నేనేం చేయలేనండి. ఇలాగా సింపుల్ శారీ అనమాట. అంటే సింపుల్ అని కాదు. ఇట్లా ఓల్డ్ శారీయే. కాకపోతే కస్టమర్ వర్క్ సింపుల్‌గా కావాలి అన్నారు. సో, నేనైతే ఇలా వేశాననమాట. ఇది డిజైన్ గూడా కస్టమరే సెలక్షన్ చేసుకున్నారు. నా సెలక్షన్ అయితే ఏమీ లేదనమాట. సో, ఇక్కడ ఇంకా మనము స్టోన్స్ యాడ్ చేసిన తర్వాత ఇంకా బావుంటది. అండ్ ఇలాంటి సింపుల్ వర్క్స్ కావాలి అన్నా గానీ మీకు ఇది వచ్చేసి జస్ట్ 600-700 రేంజ్‌లోనే ఉంటది మీకు. విత్ క్లాత్‌తో పాటుగా కావాలి అనుకునే వాళ్ళు వాట్సాప్‌లో మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ఇవి అండి వీడియోలో చూపించిన బ్లౌజెస్ అయితే ఇవన్నమాట. గివ్ అవే విన్నర్ అయితే ఎవరైతే ఉన్నారో ప్లీజ్ అండి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి, లైక్ చేయాలి అండ్ షేర్ చేయాలి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయాలి. ఓకేనా? థాంక్ యూ.